హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకి జీతాలు మరియు పెన్షన్లు మే నెలకు సంబంధించిన జమ అయ్యే తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే 1వ తేదీ నుంచి ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించిన జీతాలు పెన్షన్లు జమ అవడం స్టార్ట్ అయిందండి. సో చాలా నెమ్మదిగా జమ అవుతూ 4వ తేదీ అయితే పెద్దగా జమ కాలేదు, ఎందుకంటే ఎలక్షన్స్ రిజల్ట్స్ ఉండడం వల్ల. సో ఈ రిజల్ట్స్ కౌంటింగ్ నేపథ్యంలో పెద్దగా జీతాలు ఏం జమ కాలేదు. తర్వాతి రోజునే మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి 4,000 కోట్ల రూపాయలు ఏవైతే ఆర్బీఐ నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో మన ఏపీకి అయితే 4,000 కోట్లు శాంక్షన్ అయ్యాయి. ఆ తర్వాతి రోజు నుంచి కొద్దిగా పెన్షన్లు మరియు జీతాలు అయితే జమ అవడం జరిగింది. సో పెన్షన్లు అయితే ఒక మోస్తారుగా ఆల్మోస్ట్ జమ అవుతూ ఉన్నాయి. ఇంకా జీతాలు చాలా మటుకు పెండింగ్లో ఉన్నాయి. సో ముందుగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి జీతాలు చాలా ఆలస్యంగా అయితే జమ అవుతున్నాయి. అలాగే జీతాలు ఇంకా ఒక 30% వరకు జమ కావాల్సి ఉంది. సో అవన్నీ కూడా ఈరోజు సాయంత్రం లేదా రేపటి లోపల జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఏవైతే బిల్లులు నిన్నటి వరకు గ్రీన్ ఛానల్ ఉన్నాయో అవన్నీ ఇవాళ ఆర్బీఐ ఈకుబేర్ స్టేజ్కి అయితే రావడం జరిగింది. తర్వాత బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడము, జీతాలు పెన్షన్లు జమ అవ్వడం కూడా జరుగుతోంది. సో ఇదండి ఇప్పటివరకు నా తాజా సమాచారం. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.